హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ అవర్ ఛానల్ లవ్ హైదరాబాద్. సో మరికొన్ని గంటల్లో అయితే బాక్స్ ఆఫీస్ షేక్ కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ మూవీ గ్రాండ్గా మరికొన్ని గంటల్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. సినిమా రిలీజ్ సందర్భంగా సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసేందుకైతే ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా థియేటర్ గ్రాండ్ రిలీజ్ సెలబ్రేషన్స్కి అయితే సిద్ధమవుతుంది. మొత్తం థియేటర్ అంతా ప్రభాస్ కటౌట్లతో నింపేశారు. అభిమానులు దాదాపు వందల సంఖ్యలో అభిమానులు పెడితే థియేటర్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏ ఒక్క హీరో కూడా ఉండదు. ఇది రెబల్ స్టార్ మీరు బాహుబలితో చూసారు. ప్రభాస్ అంటే కొత్తగా ఉంటది, వేరే లెవెల్ ఉంటది. ప్రశాంత్ నీళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్ అది మాస్ కాంబినేషన్. చూసిరా అట్లా కొత్త ప్లాన్ చేస్తారు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అంటే కొత్త ప్లాన్ చేస్తారు. డే 1 ఇంకోటి నా దగ్గర ఉండేది స్కూటీ. ప్రభాస్ అన్న బిహేవియర్ ఓడి పోటీ. ఇంకోటి నా ముఖానికి ఉన్నది మషి, సల్లాల్లో ఉన్నది ప్రభాస్. అది మరి ప్రభాస్ అన్న రాడు పట్టుకుంటాడా చూడండి. సిగా అట్టఫ్లో అంటే రాజా గుద్దలు కిందికి చూస్తే పైకి ఆ రాడు సగం దిగిపోతాడు. కనిపించినప్పుడు ఆకలితో ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఏ సినిమాకు చేయలేని విధంగా గ్రాండ్ సెలబ్రేషన్స్ అయితే సలార్ మూవీకి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మొత్తం థియేటర్ అయితే భారీ ఎత్తున కనీ విని ఎరగని రీతిలో అయితే సెలబ్రేషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం డీజే కూడా ఏర్పాటు చేశారు, డిస్ప్లేలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం థియేటర్ అంతా అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు. చూడండి ఒకసారి, మొత్తం డీజే అంతా ఏర్పాటు అయిపోయింది. చూడండి, లైటింగ్, డెకరేషన్, ఎల్సిడి మానిటర్స్ ఇవన్నీ కూడా ఫుల్ రేంజ్లో అయితే సెలబ్రేషన్స్కు ప్లాన్కు గ్రాండ్గా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం చూడండి సంధ్యా థియేటర్ను ఎలా ముస్తాబు చేస్తున్నారో చూడండి విజువల్లో ఒకసారి. మొత్తం థియేటర్ నిండా ప్రభాస్ కటౌట్లే నింపేశారనమాట మొత్తం. ఎందుకంటే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గత 2-3 సినిమాలు కూడా డిజాస్టర్ని మిగిల్చాయి కాబట్టి ప్రభాస్కు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఫ్యాన్స్కు, అటు పబ్లిక్. సో సినిమాకు ఏ రేంజ్లో అయితే హైప్ ఉందో అదే రేంజ్లో కూడా కనీ విని ఎరగని రీతిలో సెలబ్రేషన్ చేసేందుకైతే రెడీ చేస్తున్నారు. చూడండి ఒకసారి.